సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నే వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, అదేంటో సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 70014567559. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 70014567559. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చెయ్యండి. వాట్సాప్ చేస్తే ఏది ఫేకా ఏది రియల్ అని తెలుస్తుంది. ఫేక్ రియల్ అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, మీరు తిన్నారా ఉన్నారా దానికోసం వాట్సాప్ చేయకండి. ఓకే, 70014567559 ఇది ఒక్క నెంబరే మాది. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ మీకు తెలుసు, ట్రంప్ గెలిచాడు. సో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ట్రంప్ గెలడం అయితే గెలిచాడు. ఇప్పుడు మెయిన్ ఇంపాక్ట్ ఫిడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది చూసారా, 8th. దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ 4.75, ప్రీవియస్ 5 ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏమైనా 4.75 ఉంచితే ఓకే, ఏమైనా ఇంకా దానికన్నా తగ్గించినా లేదా 5 కన్నా పెంచడలే, మోస్ట్లీ తగ్గించడానికే చూస్తాడు ఇంట్రెస్ట్ రేట్లు. సో అది ఒకవేళ తగ్గితే 4.75 కన్నా ఇంకా బాగా తగ్గితే మంచి పాజిటివ్, మార్కెట్ ఇంకా బాగా రియాక్ట్ అవుతుంది. లేదంటే సేమ్ ఉందనుకో ఓకే, ఎలాగా పాజిటివ్గానే తీసుకుంటుంది మార్కెట్, కాబట్టి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ట్రంప్ గెలడం యుఎస్ మార్కెట్లో లైక్ టీసీఎస్ లాంటి స్టాక్స్, ఇంటర్నేషనల్ స్టాక్స్ పరిగెట్టాయి ఈరోజు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఎఫ్ఐఎస్ డేటాలో ఎఫ్ఐఎస్ ఇంక పెద్దగా బై చేయట్లేదండి, కంటిన్యూ వీళ్ళు సెల్లే చేస్తున్నారు క్యాష్ మార్కెట్లో. ఫ్యూచర్లో మాత్రం కొంత బయింగ్ అవుతుంది, ఏదో కొంత అవుతుంది, మరీ పెద్దది కాదు, చిన్న చిన్న బయింగ్లు అవుతున్నాయి అక్కడక్కడ. బట్ ఈవెన్ ఆప్షన్స్లో కూడా అక్కడక్కడ బయింగ్ అవుతున్నాయి తప్ప మేజర్ బయింగ్ అయితే ఎఫ్ఐఎస్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఈరోజు మార్కెట్ చూస్తే ఫైనల్గా మీకు ఈరోజు ఏం అర్థమైంది? ఫైనల్లీ ఇప్పుడు మీకు ఏంటి అర్థమైంది? మార్కెట్ ఒక రివర్సల్ ఈరోజు మార్కెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకు రివర్సల్ అంటున్నానంటే పాయింట్ అర్థం చేసుకోండి. ఇది కాదు, ఫస్ట్ ఇది పక్కన పెడదాం. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. మార్కెట్ ప్రీవియస్ ఎన్ని టైమ్స్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి కష్టపడింది. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ప్రీవియస్ చూడండి, ఆల్రెడీ ఒక విక్. ఓకే, సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్యాండిల్స్, ఆల్మోస్ట్ 9 days ఈ లెవెల్ హై బ్రేక్ అవ్వలే. ఈరోజు ఎగ్జాక్ట్ 24,480 ఉందా, 24,484 ఈ లెవెల్ ఎగ్జాక్ట్ దీని పైకి బ్రేక్ అవ్వలే. ఒక 9 క్యాండిల్ అంటే 9-10 days ఈ హైయే బ్రేక్ అవ్వలేదు అసలు. సో ఈ రోజు ఏంటన్నా ఇంట్రెస్టింగ్ అంటే ఎగ్జాక్ట్ హై దగ్గర కనీసం క్లోజింగ్ వచ్చింది. ఇన్ని రోజుల్లో ఈరోజు ఒకసారి మంచి క్లోజింగ్ వచ్చింది, కింద నుంచి ప్రెషర్ వచ్చింది, మంచి క్లోజింగ్ వచ్చింది. సో ఓవరాల్గా మీరు చూస్తే ప్యాటర్న్ ఫుల్ఫిల్ అయిపోయింది. మొన్న కూడా నేను చెప్పాను, ఎం ప్యాటర్న్ అది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ 24,000 మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇది మొన్నటి వరకు ఇక్కడ ఉండాలి. సో ఈ జోన్ కంప్లీట్ అవ్వలేని జోను, సో కంప్లీట్ చేసింది. దాని ఇప్పుడు మంచిగా అప్ సైడ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. సూపర్. ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక కండిషన్, రేపు మార్కెట్ దీని హైగానే బ్రేక్ అయింది అంటే ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని. ఎక్కడ 24,500 అని దీనిపైన. ఓకే, దీనిపైగా ఒక్కసారి బ్రేక్ అయిందంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మీకు ఫస్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇది, ఆ పైన వచ్చే రెసిస్టెన్స్ అయితే ఇది. ఓకే, సపోర్ట్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా తీసుకున్న సపోర్ట్ అయితే ఇదే, నేను పడుతున్నాను చెప్తాను. ఈ రెండు. సో 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇగో ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక అప్ ట్రెండ్లో ఎవ్రీ డే అప్ ట్రెండ్లో ఎవ్రీడే డే టైం ఫ్రేమ్లో ఆర్ ఎవ్రీడే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది, కన్ఫామ్గా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి కనీసం కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చినా పర్లేదు, బట్ ఏదో ఒక టైంలో బ్రేక్ అవడం అయితే అవుతుంది. అది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి, ప్రీవియస్ డే 5th నుంచి ప్రీవియస్ డే హై బ్రేక్ అయింది. ఇంకా రేపు కూడా 24,550 దీనిపైన మార్కెట్ కానీ బ్రేక్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, దీనిపైన మార్కెట్ సస్టైన్ అయినా, పైకి వెళ్ళినా మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. 24,550 దీనిపైన సిఈ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు? 24,700 వరకు ఈజీగా, అంటే 500, 600, 700 ఇంక పైకే
అప్ సైడ్ కాబట్టి మీరు 15 పాయింట్స్ అట్లా బుక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 24,550 దీనిపైన మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. బట్ రేపు మోస్ట్లీ మార్కెట్ జోన్లో ఉండిపోద్ది, ఎక్స్పైరీ కదా, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి జోన్లో ఉండిపోద్ది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడానికి చూస్తుంది, రేపైతే జోన్లో ఉండిపోద్ది. ఒకవేళ నిజంగా మార్కెట్ కిందకే రావాలి అనుకో, ఓన్లీ 24,300 కిందే పుట్టి ప్లాన్ చేద్దాం, దీని కింద పిఈ ప్లాన్ చేద్దాం, ఇక్కడ పుట్టి ప్లాన్ చేద్దాం. అలాగే 24,150 దీని కింద కూడా పుట్టి ప్లాన్ చేద్దాం పిఈ. ఈ రెండిటి కిందే పుట్టి ప్లాన్ చేద్దాం, లేకపోతే వద్దు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఫుల్ కొద్దిగా అప్ సైడ్ ఉంటాను, కాల్ సైడ్ 24,550 ఈ లెవెల్ దాటి పైకి వెళ్తూ ఉంటే ఇంకా అప్ సైడే, ప్రతి పుల్ బ్యాక్ లో ఇంకా కాల్ ఆప్షన్లు బై చేసుకున్నా. ప్రజెంట్ ట్రేడ్లు కూడా అలాగే హోల్డ్ ఉన్నాయి. సో ఇలా నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. పాయింట్ చాలా రోజుల తర్వాత ట్రెండ్ లైన్, ఇప్పుడు నేను ఏదైతే ట్రెండ్ లైన్ చూపించానో నేను అదే చెప్పాను, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఓకే, ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు. బట్ నిజంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడే వెళ్ళింది అనుకో, అది చాలా చాలా బెటర్. ఎందుకంటే లిటరలీ దానికోసం మనం వెయిటింగ్, ఆ అప్ ట్రెండ్ మూవ్ కోసం మనం వెయిటింగ్. సో అప్ ట్రెండ్ మూవ్ ఇక్కడ మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఇగో ఈ ట్రెండ్ లైన్ లాంగర్ బిగ్గర్ టైం ఫ్రేమ్ లో ఉన్న ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది, ఆ పైకి వెళ్ళింది. సో కన్సోలిడేట్ అంటే బ్రేక్అవుట్ ఇచ్చి కొద్దిగా ఒక క్యాండిల్లో మీరు చూస్తే 45 మినిట్స్ ఒక క్యాండిల్లో కన్సోలిడేట్ అయిపోయింది. 15 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే ఇగో బ్రేక్అవుట్, రిట్రేస్మెంట్, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం కూడా మొదలైంది. ఒకవేళ 45 1 అవర్లో చూస్తే మాత్రం మంచి బ్రేక్అవుట్ అప్ సైడ్కి. సో నేనైతే ఓవరాల్గా ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఈరోజు జరిగింది. అప్ సైడ్కి వచ్చే రోజుల్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్. బాగుంటుంది కూడా, అప్ సైడ్కి వెళ్తేనే బాగుంటుంది. మార్కెట్ పడుతూ ఉంటే అలాగా బాగోదు, ట్రేడ్లు దొరకవు, అలాగని పడట్లేదు, అలాగని పైకి వెళ్ళట్లేదు, దగ్గర 1 మంత్ సైడ్ వేస్ ఉండిపోతుంది. ఆ 24,000 చెప్పాను కదా 550 దీనిపైన వెళ్తుంటే కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీ పుల్ బ్యాక్ లో కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు నేను లెవెల్ పెట్టాను, యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ ఈరోజు లైవ్ లోనే లెవెల్ పెట్టాను, అదే లెవెల్లో మార్కెట్ ఉండిపోయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే ఇగో ఇదే లెవెల్లో మార్కెట్ హోల్డే ఉండిపోయింది. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటనుకుంటున్నాం, బ్యాంక్ నిఫ్టీ ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ టైప్ మంచిగా పోల్ వచ్చింది ఇలా, ఇక్కడ ఇదంతా ఈరోజు హాల్ట్ అయిపోయింది. రేపు ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా సూపర్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుని వెళ్తున్నట్టు. సో అలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మీరు 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే చెప్తూనే ఉన్న ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది, లాంగర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ లైన్ తీసుకుంటుంది, ట్రెండ్ లైన్ సపోర్ట్. సో సేమ్ ట్రెండ్ లైన్ వచ్చిందో లేదో మార్కెట్ బౌన్స్ అయింది, సూపర్ బౌన్స్ అయింది అవడం. ఎగ్జాక్ట్గా అయితే ప్రీవియస్ డే 52,000 కూడా బ్రేక్ అయిపోయి పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ చూస్తే ఇప్పుడు వరకు ఎప్పుడు మార్కెట్ రాని ఫస్ట్ టైం పైన క్లోజింగ్, అంటే మార్కెట్ రాని లెవెల్ ఇప్పుడు వరకు పైకి వెళ్ళి బట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా హై దగ్గర వచ్చి క్లోజ్ ఇచ్చింది. ప్రజెంట్ అయితే నా వ్యూ ఇది ఒక సపోర్టు, దాని తర్వాత నిఫ్టీకి ఇది ఒక బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒక సపోర్ట్ అయిపోద్ది. ఈ రెండు రెసిస్టెన్స్ ఏమో ఇది ఒక్కటే లెవెల్ అబ్బా, ఈ ఒక్క లెవెల్ రెసిస్టెన్స్ పైన మాటికి రిజెక్షన్ తీసుకుంటుంది. ఈ లెవెల్ దాటిపోతే ఈ ఫుల్ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్లింగ్ చేసేస్తుంది. ఇది గ్యాప్ ఫిల్లింగ్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అయిపోద్ది. ఇక్కడ చూసారా గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి, నేను కొన్ని బ్లూ కలర్ లెవెల్స్ తీసేస్తున్నాను, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. జస్ట్ మనకి ఇదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వస్తే ప్రజెంట్ ఉన్న సపోర్ట్ ఇవే. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీకి ఉన్న ప్రజెంట్ సపోర్ట్లు 52,196 ఇది ప్రజెంట్ ఉన్న సపోర్ట్. మార్కెట్ తీసుకుంది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది డే అంతా. కిందకు వస్తే మాత్రం సేమ్ నేను చెప్తున్నాను కదా 52,000 ఈ లెవెల్ 52,196 కింద మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వరకు 51,800 వరకు పిఈ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ వరకు సేమ్ దీని కింద. ఓకే సింపుల్. ఒకవేళ మార్కెట్ నిజంగా అప్పే వెళ్ళింది అనుకో 52,500 ఈజ్ అ గోల్డెన్ లెవెల్. దీనిపైన వెళ్తే మార్కెట్ ఇంకా అప్ సైడ్ సిఈ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, కళ్ళు మూసుకొని సిఈ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు 52,825. ఎందుకు అంటే ఇది గ్యాప్, ఇది ప్రీవియస్ ఇంకా గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ అయిపోద్ది, ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. 52,825 గ్యాప్ ఫిల్లింగ్ అయిపోద్ది. సో మార్కెట్ సూపర్గా పైకి వెళ్తుంది. ఓకే, సో మనం 52,500 పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం 52,196 కింద పిఈ ప్లాన్ చేస్తాం. అంతే,
ఈ ప్రజెంట్ అయితే ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ టైపు. నా వరకు ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ వెళ్తుంది. ఎందుకు అంటే క్లోజింగ్ లో క్యాండిల్ చూడండి, క్యాండిల్ స్ట్రెంత్ చెప్తుంది అప్ సైడ్ ఉన్నారు బయర్లు అని. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్. నెక్స్ట్ ఈరోజు ఒక స్టాక్ చూపిస్తాను. ఆల్రెడీ స్టాక్స్ గురించి చెప్పాను. యూపీఎల్ అని చెప్తూనే ఉన్నాను. యూపీఎల్ ఆల్రెడీ మా టీంకి చెప్పాను. ఆ యూపీఎల్ 564 పైన మనకి ఎంట్రీ అని ఇది ఒక ఎంట్రీ తీసుకున్నాం. అండ్ టీసీఎస్ కూడా నేను దీని పైన ఎంట్రీ వస్తే ఎంట్రీ ప్లాన్ చేశాను. టీసీఎస్ కూడా ఎంట్రీ అయిపోయింది. 2 ట్రేడ్లు అయితే ప్రజెంట్ నా అకౌంట్లో, సారీ 2 ట్రేడ్లు అయితే నా ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్లో రన్ అవుతున్నాయి. సో ఒక్క నిమిషం. 2 స్వింగ్ ట్రేడ్లే. ఇప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీ దాటిపోయింది. రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోద్ది. సో మీరు ఎంట్రీ తీసుకొని డబ్బులు పోగొట్టేసుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ టైం ఫర్ ఎంట్రీ. ఎంట్రీకి కొన్ని కండిషన్లు ఉన్నాయి. మన కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో ఒక్క నిమిషం చూపిస్తున్నారు. అది ప్రీవియస్ మనం యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే 36,104 ప్రీవియస్ మనం ఏమనుకున్నాం అంటే హెడ్జ్ పొజిషన్ ఒకటి నేను క్రియేట్ చేశాను, గుర్తుందా? నేను ఆల్గో టెస్ట్లో ఒక హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాను ప్రీవియస్ది, చూపిస్తాను. ఆల్గో టెస్ట్లో ఇది ఆల్గో ట్రేడ్. ఇది కాకుండా స్ట్రాటజీస్లో ఫిన్ నిఫ్టీ ఇది ట్రేడ్ నేను క్రియేట్ చేశాను, గుర్తుందా? ఇది ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది అని, అంటే లైక్ డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ నిఫ్టీ క్రియేట్ చేశాను. డౌన్ సైడ్ ఉంటే మార్కెట్ మంచిగా డబ్బులు ఇస్తుంది అనుకున్నాను. సో మార్కెట్ ఏమైందంటే రివర్స్. ఈరోజు మార్కెట్ ఈరోజు రివర్స్ అయిపోవడం, ఈ ట్రేడ్ హెడ్జ్ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యా. బట్ హెడ్జ్ ట్రేడ్ మార్కెట్లో చూడండి, నేను ఆల్మోస్ట్ ఎక్కడ నా ఎంట్రీ ఉండాలి తెలుసా? హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్ ఇదే, మళ్ళీ అర్థం చేసుకొని చెప్తాను. నా ఎంట్రీ ప్రీవియస్ ఇక్కడ ఉండాలి, ఇది నా ఎంట్రీ లెవెల్ ప్రీవియస్ ముందు రోజు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 344 పాయింట్స్ ఆపోజిట్లో వెళ్ళిపోయింది నా ట్రేడ్. 344 పాయింట్స్ ఆపోజిట్లో వెళ్ళినా స్టిల్ నేను 2800 లాస్ ఇచ్చాను ఈరోజు. ఇదే నా మెయిన్ లాస్ ఈరోజు, 2800. ఇది ఇంక నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను ట్రేడ్. అది కాకుండా స్వింగ్ ట్రేడ్లు తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇగో యూపీఎల్ ఒకటి, టీసీఎస్ ఒకటి, 2 స్వింగ్ ట్రేడ్ పొజిషన్ పట్టుకుని కూర్చున్నాం. సో ఇది నా ట్రేడ్. ఇగో ఇవన్నీ మార్నింగ్ ఎగ్జిట్ అయిన ట్రేడ్లు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవన్నీ పోయాయిలే, అంటే నిఫ్టీ ఏదైతే ఉందో ఇవన్నీ లాసు. ఫిన్ నిఫ్టీ ఏదైతే కనబడుతుందో ఇది ఆల్గో ట్రేడ్. జస్ట్ ఈరోజు లైవ్లో చూపించాను ఆల్గోస్ ఎలా వర్క్ అవుతాయని. అందుకు ఇది పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవేవి పెద్ద పనికిరావు. సో ఇది ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పక్కన పెడదాం. ఓన్లీ ఇదే టీసీఎస్, ఇది తర్వాత యూపీఎల్, ఈ 2. సో యూపీఎల్ టీసీఎస్ మీరు చూస్తే యూపీఎల్ 2900, 2000 హెడ్జ్ పొజిషన్ కాబట్టి లాస్ ప్రాఫిట్ ఇలానే ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఒక 4000 దగ్గర, 3000 దగ్గర ప్రాఫిట్లో ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ రోజు ఎంటీఎం చూస్తే 4200 ప్రాఫిట్లో ఉన్నాం ఓవరాల్గా 4 ట్రేడ్లో కలిపి. సో అది ఇంకా రేపు మీకు కంటిన్యూ నేను లైవ్లో చూపిస్తాలే, ఓకేనా? సో ప్రజెంట్ అయితే పొజిషన్స్ అవే. నేను అది కూడా టీంలో ఇక్కడ అప్డేట్ చేశాను. అండ్ స్విగ్గీ ఐపీఓ కూడా ఒకటి తీసుకున్నాను. స్విగ్గీ ఐపీఓ అలాట్మెంట్ అవుతుందో లేదో చూద్దాం, బట్ అప్లై అయితే చేయడం. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z కోర్స్ మా టీం మెంబర్స్ చెప్తానండి. A to Z కోర్సులో ఏముంటుంది ఏముండదు అనుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z కోర్స్ మెంబర్స్ మాత్రమే ఉంటుంది, వాళ్ళకి చెప్తూ ఉంటాను కూడా, ఓకే? సో నిఫ్టీ చూస్తే కాల్ సైడ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడండి, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో మెయిన్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూపిస్తాను. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఎందుకంటే చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, చాలా చిన్న ప్లేయర్, 850 క్వాంటిటీ. లాంగ్ బిల్డప్ కనబడుతుందా? ఎవరు చేస్తున్నారు లాంగ్ బిల్డప్ నిఫ్టీలో? షార్ట్ బిల్డప్ అయింది, బట్ ఓకే, బట్ పెద్దగా ఎవరున్నారు కంటిన్యూగా ఎవరు వచ్చారు? నిఫ్టీలో లాంగ్ బిల్డప్ జరిగింది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఏమైంది లాస్ట్ క్లోజింగ్ టైంలో 60 minutesలో. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ లాంగ్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఏమీ కాలేదు. బ్యాంక్ నిఫ్టీలో 2 వైపులా పొజిషన్, కొంతమంది సెల్ చేశారు, కొంతమంది బై చేశారు, పొజిషన్ కవర్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ నిఫ్టీలో క్లియర్ కట్గా లాంగ్ బిల్డప్లు జరిగాయి, అంటే మార్కెట్లో ఒక బయింగ్ ప్రెషర్ వచ్చింది అనమాట, అంతే. సో నార్మల్గా మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిగ్రామ్ గ్రూప్, అది మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకే? అండ్ నెక్స్ట్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇంకా స్టిల్ A to Z కోర్స్ మీద ఎవరైనా ఇంట్రెస్టెడ్ నేను జాయిన్ అవ్వాలనుకుంటే, ప్రజెంట్ ఆఫర్ అయితే లేదు, మొన్న దసరా దివాళీతో ఆఫర్ అయిపోయింది.
బట్ స్టిల్ మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే 7001456759 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నా టీం అంజలి అన్న అమ్మాయి రెస్పాండ్ అవుతుంది. ప్రజెంట్ కోర్స్ ఫీజ్ 31K ఉంది. బట్ మీరు అడగండి, మొన్న దసరాకి మిస్ అయిపోయాను మేడం ఆఫరు, ఏమైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి అని అడగండి. వీలైతే ఇస్తారు, ఒక 5,000 6,000 ఇస్తారు. మొన్నటి వరకు 14,000 రూపీస్ ఆఫ్ ఉండాలి, ఇప్పుడు అంత అయితే ఎవరు 5,000 6,000 ఎంత ఇస్తారు, మీరు అడగడం. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.